హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్వి ఫ్యామిలీ లవ్స్. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, ఇలాగా మీరు చూస్తున్నారు కదా అండి, సమ్మర్ ఎంత ఇక్కడ ఎలా ఉందో. అందుకని చెప్పి స్విమ్ చేస్తాము అని చెప్పేసి మా ఫ్యామిలీ మొత్తం వచ్చాము. సో బాబుని ఆ నీళ్ళల్లోకి వదలాలంటే కొంచెం భయంగా ఉంది, కానీ మనం ఎంజాయ్ చేసేది బాబుకు కూడా ఏమో ఏదో సరే అని చెప్పేసి అలాగా బాబుని కాలు వరకు నీళ్ళల్లో పెట్టడానికి ట్రై చేశాను. సో అట్లాగా సరదాగా అనిపించింది. మీరు అట్లాగా స్విమ్మింగ్ పూల్స్ అలా ఉంటే మీరు అలా స్విమ్ చేయండి. నెక్స్ట్ ఇంకా మా అమ్మకి మా బాబుని ఇచ్చి నేను స్విమ్ చేయడానికని వెళ్ళాను. అంతకుముందే అదిగో మా సాయమ్మ అంటే మా వదినమ్మ, మా వారు అండ్ మా అన్నయ్య ముందుగానే స్విమ్ చేస్తున్నారు. సో నేను వాళ్ళతో జాయిన్ అయిపోయాను. అలానే అలా స్విమ్ చేస్తూ ఎంజాయ్ చేసాము. తర్వాత మా వారు నాకు స్విమ్ చేసేది వచ్చా అని అన్నాడు. ఎట్లాగా, సరే నేను మీకు నేర్పిస్తానని చెప్పి పట్టుకొని ఇట్లా కాళ్ళు చేతులు ఇలా ఆడిపించు అన్నారు. తర్వాత మా అన్నయ్య ఉండి మా వదినమ్మకు నేను నీకు నేర్పిస్తాను రా అని చెప్పేసి, సో అలాగే ఇలా చేయాలి, కాళ్ళు చేతులు ఇలా ఊపాలి అని అన్నారు. సో మా బాబు అక్కడి నుంచి మమ్మల్ని ఇద్దరిని చూస్తూ ఉన్నాడు. సో మా బాబుని అయ్యో అని చెప్పి అమ్మ పిలిచింది, రండి ఇట్లా రండి, బాబు మిమ్మల్ని చూసిన అంటే, సో చూస్తున్నా చూడు ఎలా క్యూట్గా చూస్తున్నాడు. వాడికి ఏమో కొత్తగా ఇట్లా తీసుకొని వచ్చింది. మా అన్నయ్య మా వారు అంటే మామూలు ఛాలెంజ్గా ఇట్లాగా ఫన్నీగా గేమ్ ఆడారు. సో దాంట్లో ఎవరు విన్ అయ్యారో చూడండి. సో మా వారు ముందే వెళ్ళిపోతూ ఉన్నారు, మా అన్నయ్య బ్యాక్ ఉండిపోయారు. సో ఇక్కడ మా వారే విన్ అయ్యారండి. మా వారు విన్ అయ్యారు. సో పిల్లలు మమ్మల్ని చూస్తూ ఉండిపోయారు. అదిగో బాబుని ఇలాగా దాంట్లో బ్లూ తీసుకొని ఇట్లాగా మా అన్నయ్య, మా వదినమ్మ, మా ఆయన ఇట్లాగా ఫన్నీగా ఇట్లాగా నీళ్ళల్లో వదిలి ఇట్లా ఆడిపిస్తూ ఉన్నారు. చాలా బాగుంది అసలు. తర్వాత మా నాన్న మా వారు ఇద్దరు, అల్లుడు గారు నేను మీతో ఇట్లాగా అని చెప్పి అతన్ని ఛాలెంజ్ చేశారు. సో దాంట్లో కూడా మా వారే విన్ అయ్యారు. తర్వాత మా అన్నయ్య మా నాన్న వాళ్ళు ఫోటో స్టిల్ అట్లా ఇస్తున్నారు. సో వీడియో అండ్ ఫోటోగా తీసుకున్నాము. చాలా ఫన్నీగా అనిపించింది, చాలా హ్యాపీగా అనిపించింది ఫ్యామిలీ అంతా పోవడం. సో నేను మా వారు అలా మాట్లాడుతుంటే మా నాన్న వచ్చి దిగు అన్నాడు, కానీ అది 6 feet ఉంది, నాకు అసలు స్విమ్ చేయడమే రాదు. సో ఇంకా సరే అని చెప్పేసి మా వారు నేను పట్టుకుంటాను దిగు అన్నాడు. ఎలా అంటే నా భుజం పైకి ఎక్కన్నాడు. అయ్యో అని చెప్పి భయం వేసింది. సో సరే అని చెప్పేసి దిగాను. ఆ వాటర్ వల్ల పైకి తేలుతున్నాం అనమాట. సో మా వారు కింద కాళ్ళు లాక్ చేశారనమాట. చాలా బాగా అనిపించింది. అయ్యో ఇంత 6 feetకి నేను మునిగిపోతానేమో అనుకున్నాను, లేదు మా వారు అలానే సరే. తర్వాత బాబుతో కొంచెంసేపు ఆడుకుందామని ఆ నీళ్ళతో అట్లా ఆడిపిస్తామని చెప్పి, సో అట్లా ఫన్నీగా వీడియో తీసుకుందాము గుర్తుగా అనుకున్నాను. మా బాబు చాలా ఎంజాయ్ చేశాడు. తర్వాత మా అన్నయ్య అట్లా వీడియో తీసుకున్న తర్వాత నేను ఇంకా స్విమ్ అయిపోయిన తర్వాత అక్కడ ఉయ్యాలుంటే అలా ఊగాను. లాస్ట్ ఫైనల్లీ మా బాబు మా అమ్మతో ఆడుకుంటూ ఉన్నాడు. ఆ ఫన్నీయెస్ట్ మూమెంట్ చాలా బాగుందని పెట్టాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్. ఇలాగా మీరు ఎక్కడికైనా వెళ్ళి ఉంటే కామెంట్ చేయండి. ఇలానే మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. మా బాబు వాళ్ళ అమ్మమ్మతో అంత సరదాగా ఆడుకుంటున్నారు. అంటే మేము స్విమ్ చేస్తూ ఉంటే అలా ఆడుకుంటూ ఉన్నాడు. అలాగా ఇదిగో అమ్మని చూడు అంటుంటే బాబు అలా చూస్తూ అమ్మతో ఆడుకుంటూ ఉన్నాడు. ఓకే అండి, ఈ వీడియో నచ్చినట్లయితే థ్యాంక్స్.